ఋషి లే ఋషులుగా ఏడు ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అయిపోయా. ఇప్పుడు ఇది తీసేయకపోతే ఇంక అంతే, ఇంకా అల్లకల్లోలం అయిపోతుంది. తీస్తే ఇంకో రకంగా అల్లకల్లోలం అయిపోతుంది. ఏంది ఋషి అది? ఏంది అది? తినేది అనుకుంటున్నావా ఏమన్నా? నీది కాదు, అది నాదే. నాకిది ఏం చేస్తావురా నువ్వు దాన్ని ఇప్పుడు? చూడు, ఫస్టే రాంగ్. ఆవేశంతో చేయకూడదు పనులు. అర్జెంట్ చాలా. ఇప్పుడు పీవీసీ పైపులు లాగా ఉన్నాయి భవాని. కలర్లు వేసినారు. ప్లంబింగ్ వర్క్ నేర్చుకుంటాను ఋషులు ఇప్పుడు. లే, తెల్దా మాత్రం రెండు ఒకటే సైజు ఉండేట్టు పెడుతున్నావు. స్టూపిడ్ ఫెలో. వావ్, ఏదో టనల్స్ అన్నీ నిర్మిస్తున్నాడప్ప పెన్నీ వైస్ కోసము టనల్స్ నిర్మిస్తున్నాడు. పిల్లలని ఎత్తపోయేకి లోపల నుండి వస్తాడప్ప పెన్నీ వైస్. బూచోడు వస్తాడు దాంట్లో నుండి బయటికి, తెలుసా నీకు? దీంట్లో నుండి బూచోడు వస్తాడు బయటికి. లోపల తిరుగుతుంటాడు, ఈ లోపల తిరుగుతుంటాడు. బూచోడు వస్తాడు బయటికి దాంట్లో. నాన్న అక్కడ, నాన్న. మరి ఋషిలేడి? ఋషులేంటి వెరైటీగా ఉన్నాడు. బ్లూ ఆరెంజ్ మధ్యలో రోజ్ కలర్ హ్యాండ్ ఏంది? అమ్మయ్య, నువ్వు ఈ కన్ను మూసుకుంటున్నావురా. ఈ కన్ను మూసుకొని దీంట్లో చూడు. ఇట్లా ఇక్కడ చూడు. ఈ కన్ను మూసుకొని దీంట్లో చూడాల. అప్పుడు మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. చూడాల, అప్పుడు కనిపిస్తారు శత్రువులు.